ఓయ్ పాప, ఈ షర్ట్ని బకెట్ తీసుకెళ్ళు. వెళ్ళి లోపలై. ఇదిగోరా, ఇది నువ్వు తీసుకెళ్ళు. జాగ్రత్త, మెల్లగా పట్టుకొని పో. వెళ్ళు. అమృతంగా మారేదారుందా ఈశా, తనువు నీలమవుతూ పెడుతుంటే ఘోష, జీవమున్న చావు పొందిందా శ్వాస. ప్రశ్నేదో కాదంటే బదులిచ్చి తీరాలి కదా. తమ్ముడు, తమ్ముడు, లే. సత్యాన్ని వెతకాలంట, చేయూతనిచ్చే ఆసే ఉంటే ఆగామి రాగానికై, గాయాన్ని దాటి చేరాలంటే నిన్నే నువ్వు గామివై. చూడండి, ఇప్పటి వరకు మీ అమ్మా నాన్న రాలేదంటే వాళ్ళు మీకంటే మొండోళ్ళలా ఉన్నారు. మిమ్మల్ని ఇంకా ఇక్కడే ఉంచుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. బయలుదేరండి. అంకుల్, నిజంగానే 500 చిల్లదా? ఇదిగో, కావాలంటే మీరే తీసుకోండి. ఇది గనక నా దగ్గరుంటే లేనిపోని ప్రాబ్లం అవుతుంది. తీసుకుని వెళ్ళండి. చూడండమ్మా, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. ఈ నోటు చెల్లదు. దీన్నెక్కడా మార్చాలని చూడకండి. అలా చేశారంటే మీరే ఇబ్బందుల్లో పడతారు. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళండి. సరే అంకుల్, పద. అది అక్క, మరేమో నేను తిన్నదంతా అరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆకలిస్తుంది. మరొక పని చేద్దామా? మనం వెళ్ళి ఓనర్ అంకుల్తో పని చేస్తాము, మాకు అన్నం పెట్టండి అడుగుదామా? వద్దు తమ్ముడు, మళ్ళీ వాళ్ళు సీరియస్ అవుతారు. వద్దులే, వెళ్దాం పదా. అక్క, మనం అంటే ఏదో ఒకటి తిన్నాం, కానీ అమ్మ పరిస్థితి అలా కాదు కదా. అమ్మేం తినలేదు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అమ్మ కాకలేస్తుంది. మరమ్మకు పెట్టడానికి ఏం లేదు కదా. ఏం చేద్దాం? మనకిచ్చిన పార్సిల్ కూడా వెనక్కి తీసుకున్నారు కదా. మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ 500 రూపీస్ చెల్లదని అంకుల్ చెప్పాడు కదా. మరేం చేద్దాం? సరే పద. అంకుల్. ఏంటమ్మా? అదే అంకుల్, మాకు నిజంగా ఈ 500 రూపీస్ నోట్ చెల్లదని తెలీదు. తెలియకనే మీ హోటల్లో తిన్నాము. సరే, తిన్నారు కదా, ఇంకేముంది, వెళ్ళండి. అంకుల్, మీరేమీ అనుకోకపోతే మా అమ్మకి మందులు కొనడానికి ఏమైనా డబ్బులు ఇస్తారా? కావాలంటే ఏదైనా పని చేస్తాం అంకుల్. మా అమ్మ పాపం అలా పడుకొనే ఉంది. ఒంట్లో బాలేదు, కళ్ళు కూడా తెరవడం లేదు అంకుల్. మేమన్నా మీరు పెట్టింది తిన్నాము, కానీ మా అమ్మ అయితే ఏమీ తినలేదు. రాత్రి నుంచి అలాగే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే డబ్బులు లేవు అంకుల్. అమ్మకి ఏమైనా టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళడానికి ఏమైనా డబ్బులు ఇస్తారా అంకుల్? నేను తమ్ముడు మీరే పని చెప్పినా అన్ని పనులు చేస్తాం అంకుల్. మీరు ఎప్పటి వరకు చేయమంటే అప్పటి వరకు చేస్తాం. మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నలే ఏదో కావాలని డ్రామాలాడుతున్నారని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ మాటలు వింటుంటే నాకే జాలి కలుగుతుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు మీ అమ్మగారికి ఏవైనా టాబ్లెట్స్ కొనుక్కొని వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అంకుల్. పర్లేదమ్మా, వెళ్ళండి. అంకుల్, ఈ 50 రూపీస్ మంచిదే కదా? మంచిదే, ఏం కాదు. వెళ్ళేటప్పుడు టాబ్లెట్స్ కొనుక్కొని వెళ్ళండి, సరేనా? సులోచన, నీకొక విషయం చెప్పనా? ఒక మనిషిని మర్చిపోవాలంటే ఆ స్థానంలోకి మరో మనిషి రావాలి. ఇప్పుడు మనవాడు మేఘనని మర్చిపోయి మామూలు మనిషి కావాలంటే మేఘన స్థానంలోకి ఆరోహి రావాలి. ఏమంటావు? ఏం మాట్లాడవేంటి సులోచన? అత్తయ్య,
మనం ఒప్పుకున్నా వాడు ఒప్పుకోవాలి కదా. వాడి సంగతి మీకు తెలుసు కదా. వాడికో పట్టాన ఏదీ నచ్చదు. ఏదైనా నచ్చింది అంటే ఎంతమంది చెప్పినా దాన్ని వదులుకోడు. మేఘన విషయంలో జరిగింది అదే. నేను ఎంత చెప్పినా గాని ఆ రోజు వాడు నా మాట వినలేదు. ఈరోజు ఎవరు ఎంత చెప్పినా గాని వినకుండా తనని బయటికి పంపించాడు. ఏదైనా వాడి మనసుకి నచ్చకుండా నేనేమీ చెయ్యలేనత్తయ్యా. వాడి సంగతి నాకు వదిలేయ్. పిల్లలకి ఎప్పుడు ఏం కావాలో పిల్లలు అడిగితే పెద్దవాళ్ళు చెయ్యరు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని పెద్దవాళ్లే వాళ్ళకి అరేంజ్ చేసిస్తారు. ఇది కూడా అంతే. వాడికి ఏం కావాలో వాడికి తెలీదు. వాడికి ఆరోహి అయితేనే కరెక్ట్. వాడి సంగతి నేను చూసుకుంటా గాని ముందు నువ్వు ఒప్పుకో చాలు. ఆ తర్వాత వాడిని ఎలా ఒప్పించాలో మనం కలిసి ప్లాన్ చేద్దాం. అక్క, ఇది అమ్మ కాలి గొలుసులా ఉంది. ఏమో తమ్ముడు, దీన్ని దాచిపెడతాను. అమ్మా, లే అమ్మా, ఇదిగో నీకోసం టాబ్లెట్స్ తీసుకొని వచ్చాం. లే అమ్మా, టాబ్లెట్స్ వేసుకో, జ్వరం తగ్గిపోతుందమ్మా. లే అమ్మా, అమ్మా లే అమ్మా, ప్లీజ్ లే అమ్మా. అమ్మా. అమ్మా, నీకోసం ఇడ్లీ కూడా తీసుకొచ్చాం. కాకపోతే ఒక కారు అతను అలా స్పీడ్గా వెళ్ళేసరికి నీళ్ళన్నీ ఇడ్లీ మీద పడిపోయి ఇడ్లీలు పాడైపోయాయి. అందుకనే అక్కడ పడేసి వచ్చాం. ముందే టాబ్లెట్లు వేసుకో అమ్మా. లే అమ్మా. లే అమ్మా. అమ్మా. అమ్మా లే అమ్మా. అమ్మా లే. అక్క, అమ్మ లేవట్లేదేంటి? అమ్మా, నీకేమైందమ్మా? లే అమ్మా. అది అమ్మకి ఇంకా జ్వరం తగ్గినట్టు లేదు. మరి టాబ్లెట్లు ఎలా వేయాలక్క? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. పట్టుకో. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి.